హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు వండుతున్నానండి. నేను ఈరోజు పొద్దునే కర్తాపతి వినాయకుడి కాడికి పోయి వచ్చానండి. ఈరోజు చాలా చాలా మంచి దర్శనం అయ్యిందండి. చాలా బాగుంది. ఈరోజు కళ్యాణం కూడా జరుగుతుంది. మొన్న 101 హోమం చేశారండి. ఆ రోజు వెళ్ళినా నేను, కానీ దర్శనం చేయడానికి నాకు దొరకలేదండి. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అందుకని ఈరోజు ఏం చేశానంటే 4 గంటలకే లేచి స్నానాలు గీనాలు చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళానండి. మంచిగా దర్శనం అయింది. 6 గంటలకంతా వెళ్ళిపోయినాము. మంచిగా దర్శనం అయింది. చెప్దామని చెప్పేసి ఆ వీడియో కూడా మీకు పెడతాను, చూడండి. ఇగోండి, బీరకాయ పెసరపప్పు వండుతున్నా ఈరోజు. ఇగోండి, పెసరపప్పు వేయించి కడిగి నానబెట్టుకున్నాను. చవితి రోజు 6వ రోజు అన్నమాట. ఎట్లయినా చూసి ఎట్లయినా దర్శనం చేసి రావాలని ఉండిందండి నాకు. అందుకని ఈరోజు 4 గంటలకంతా లేచి వెళ్ళినా అనమాట. అంటే వీడియో చాలా వరకు తీయలేకపోయానండి, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకొకటి నాకేందంటే అండి, వీడియో కోసం అని కాదండి, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అందరు చూస్తారనమాట. మనం వీడియో తీసుకుంటే పబ్లిక్లో అంత ఇది చేయవద్దని చెప్పేసి నాకు చాలా వరకు అవి నచ్చదండి. నాకు ఎంత వీలవుతే అంతవరకు తీసుకొని వచ్చేస్తాను. కడిగి పెట్టుకున్నాను అనమాట. బీరకాయలు కూడా వేసుకున్నాము. గ్రహణం ఏమో వస్తుందంట కదండి, టమాటా వేసేసుకున్నాము. టమాటా వేస్తేనే కూర చేసినట్టు ఉంటుంది నాకు. ఇవ్వండి, కొంచెం పసుపు, ఇవ్వండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇవ్వండి, పెసరపప్పు వాటర్, నానిన వాటర్ తోటి వేసేసుకున్నాము. కొంచెం హాట్ వాటర్ వేస్తున్నానండి. ఇవ్వండి, కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి పెసరపప్పు బీరకాయ. మీరు కూడా ఇలాగే చేసుకోండి. కర్తాబాత్కి కూడా అందరూ పోయి అందరు మంచిగా దర్శనం చేసుకోరండి. చాలా చాలా బాగున్నాయండి. మంచిగా పూజలు, పెళ్ళిళ్ళు అన్నీ అవుతున్నాయి. మీరు కూడా వెళ్ళి చూసుకోరండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. कमल